ఇరాన్‌కి అలాగే అమెరికాకి ఎట్లా ఉంది అసలు యుద్ధ వాతావరణం ఇవన్నీ మనం చూసాం. అసలు ఆ కమిట్మెంట్స్ ఎలా ఉన్నాయి? ఏం జరుగుతుంది అని. మరి ఇటువంటి టైంలోని ఇరాన్‌కి యూఏఈ నుంచి కొంత, కొంత అంటే ఆల్‌మోస్ట్ 2 టన్నుల గోల్డ్ అనేది వెళ్ళింది అని జెప్పేసి. సో, ఎందుకు యూఏఈ ఇరాన్‌కి పంపించింది? అలాగే ఇరాన్‌ని ట్రంప్ గూడా బెదిరింపు చర్యలు జేశారు. మరి ఈ రెండింటి మధ్య యూఏఈ ఏదైనా మీడియేటింగ్ జేస్తోందా? లేకపోతే ఇంకేదైనా ఇంటర్నల్‌గా జరుగుతోందా? అన్న అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. మరి దీనికి సంబంధించి అనాలిసిస్ తీసుకుందాము. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే. నమస్తే. సార్ మనం చూస్తున్నాము అమెరికా అండ్ ఇరాన్ ఎట్లా ఉంటుంది వాళ్ళిద్దరికి అని చెప్పేసి. సో దీనికి సంబంధించి మధ్యలో యూఏఈ గోల్డ్ పంపడానికి దట్టు 2 టన్స్ అంటే అది చాలా పెద్ద మొత్తం కదా. సో దానికి దీనికి అసలు సంబంధం ఏంటి అని ఇప్పుడు నిన్నటి నుంచి ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. ముఖ్యంగా అమెరికన్ పత్రికలు దీన్ని పెద్ద ఎత్తున హైలైట్ చేస్తున్నాయి. ఇది ఫస్ట్ రాసింది అయితే ఇరాన్ పత్రికలు అన్నమాట. ఫార్స్ న్యూస్ వీళ్ళు రాశారు ఇరాన్ నుంచి. అక్కడ ఫోటోలు కూడా కొన్ని పెట్టారు. ఎందుకంటే మొన్న 11వ తేదీ 12వ తేదీ యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ మొత్తం 7 ఉంటాయన్నమాట. అబుదాబి, దుబాయ్, షార్జా, అజ్మాను, ఉమ్మల్ కువైన్, కుజరా, రస్ అల్ ఖమై, ఈ మొత్తం 7 ఎమిరేట్స్ని కలిపి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని పిలుస్తారు. జనరల్ గా మనం యుఏఈ బదులు దుబాయ్ని వాడేస్తుంటాం. దుబాయ్ అంటే అందరికి తెలుసు కాబట్టి చాలా మంది దుబాయ్ పక్కన షార్జాలో ఉన్నా, లేకపోతే అజ్మాన్ లో ఉన్నా, అబుదాబిలో ఉన్నా కూడా దుబాయ్లో ఉన్నాడు మా వాడు అంటారు. అలాగే దుబాయ్ అనేది ఒక సర్వనామం లాగా అయిపోయింది వీటన్నిటికీ. సో మనం కూడా అలాగే చెప్దాము, దుబాయ్ అన్నాము యుఏ అని కంటే. సో ఎందుకు 2 టన్నులు పంపించింది? 2 టన్నులు అంటే $283 మిలియన్, అంటే మన కరెన్సీలో 2700 కోట్లు. 2700 కోట్ల విలువ చేసే గోల్డ్ ని అబుదాబి ఎయిర్పోర్ట్ నుంచి బోయింగ్ 7377 బిజినెస్ ఫ్లైట్లో తీసుకెళ్ళి అక్కడ టెహ్రాన్లో మెహ్రాబాద్ ఎయిర్పోర్టు, కరాజ్ పిఎం ఎయిర్పోర్ట్కి చేర్చారనమాట. సో ఇది ఒక యాంగిల్. రెండో యాంగిల్, దాదాపు 15 ప్యాసింజర్ ఫ్లైట్లను కూడా ఇక్కడ నుంచి అబుదాబి నుంచి ఇరాన్కి తీసుకెళ్లారు, వాళ్ళకి ఇచ్చేశారు. ఇంకొక 14 రెడీగా ఉన్నాయి, నెక్స్ట్ బ్యాచ్లో వెళ్ళబోతున్నాయి. దాంతోపాటు $2 బిలియన్ క్యాష్ కూడా పంపించారు. అంటే $2 బిలియన్ క్యాష్, 2 టన్నుల గోల్డ్, ఒక 30 ఫ్లైట్లు తీసుకెళ్ళి ఇచ్చారు. ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో ఒక గల్ఫ్ దేశము ఇరాన్కి ఇచ్చింది? ఎందుకంటే గల్ఫ్ దేశాలు కూడా అమెరికాకు అనుకూలంగా ఉంటాయి. గల్ఫ్ దేశాల్లో 19 అమెరికన్ మిలిటరీ స్థావరాలు ఉన్నాయి. ఆ స్థావరాల మీద నుంచే ఇరాన్ మీదకి ఆపరేషన్ ఎపిక్ పేరుతో ఫిబ్రవరి 28న ఇటు ఇజ్రాయెల్ తమ దేశం నుంచి ఇజ్రాయెల్ అటాక్ చేస్తే, గల్ఫ్ దేశాల స్థావరాల నుంచి అమెరికా అటాక్ చేసింది. సో అందుకని ఇరాన్ కూడా గల్ఫ్ దేశాలని ఎనిమిగా ప్రకటించింది. ఎందుకంటే నా శత్రువుకు నువ్వు ఆశ్రయం ఇచ్చావు, నీ భూభాగం నుంచి నన్ను అటాక్ చేస్తున్నాడు కాబట్టి మీరు కూడా మా ఎనిమీస్ అని ఈ దేశాల మీద అటాక్ చేసింది. అందులో యుఏఈలో కొన్ని కీలకమైన పోర్టుల మీద, ఆయిల్ రిఫైనరీస్ మీద, తర్వాత సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా ఇరాన్ అటాక్ చేయడం చూసాం. సో ఇప్పుడు ఏమైపోయినాయంటే, ఇప్పటి వరకు గల్ఫ్ దేశాలకి ఒక బ్రహ్మాండమైన ఇమేజ్ ఉంది. ఇక్కడ ఇది స్వర్గధామం, మీరు రండి పెట్టుబడులు పెట్టండి అని. మన ఇండియన్సే 1 కోటి మంది ఉన్నారు గల్ఫ్ దేశాల్లో. అట్లాగే పాకిస్తాన్ నుంచి, ఒక సౌదీ అరేబియాలోనే పాకిస్తాన్లో 25 లక్షల మంది ఉన్నారు. సో పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, వివిధ దేశాల నుంచి గల్ఫ్ దేశాల్లో కార్మికులుగా వెళ్ళే వాళ్ళు ఉంటే, మరోవైపు బిజినెస్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా మనకి దుబాయ్, అబుదాబి, అజ్మాన్ ఈ ఏరియా, షార్జా ఈ ఏరియాలో ప్రపంచవ్యాప్తంగా వ్యాపారస్తులు వెళ్ళి అక్కడ ప్లాట్లు కొనడం, వ్యాపారాలు చేయడం. ఎందుకంటే టూరిజం ఒకటి బ్రహ్మాండంగా ఉంటుంది యుఏలో, 2 లాజిస్టిక్స్ బాగుంటుంది, రియల్ ఎస్టేట్ ఉంటుంది. ఈ రంగాల్లో పెట్టుబడులు కూడా పెడుతున్నారు. ఇప్పుడు ఆ ఇమేజ్ దెబ్బతినేసింది. ఎప్పుడు ఇరాన్ అటాక్ చేస్తుందో తెలియదు. ఎందుకంటే ఇరాన్ ఎదుర్కొనే డిఫెన్స్ మెకానిజం ఈ దేశాలకు లేదు, డెవలప్ చేసుకోలేదు. వాళ్ళు అమెరికా మీద డిపెండ్ అయిపోయారు. ఇప్పుడేమో అమెరికా డిఫెన్స్ దాదాపు 60% అయిపోయినాయి, వాళ్ళ దగ్గర లేవు. ఇంకున్న 40% జాగ్రత్తగా వాడాలి వాళ్ళు,
లేదంటే చైనా లాంటి దేశం అన్న అటాక్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి, అమెరికా పరిస్థితి. అవును. ఎందుకంటే ఉత్తర కొరియా రెడీగా ఉంది, అలాంటి వాళ్ళు అటాక్ చేస్తే పరిస్థితి ఏంటి. అందుకని ఇప్పుడు ఇమీడియట్ గా వార్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ట్రంప్కి లేదు. కానీ ట్రంప్ని ఎవడు కూడా నమ్మలేము, ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. అర్ధరాత్రి నిద్రలో అతనికి ఏమన్నా అనిపిస్తే ఇమీడియట్ గా అతను ఆర్డర్లు పాస్ చేస్తాడు. పాస్ చేస్తే తెల్లారి లోపల అటాక్లు జరిగిపోతాయి. ఇమీడియట్ గా ఇరాన్ పక్కనున్న యుఏఈ వీటి మీద అటాక్స్ చేస్తుంది. అందుకని ఇప్పుడు ఇరాన్ని కాకపట్టడం అనేది అంటే ఇమ్యూనిటీ అంటారు. మమ్మల్ని అటాక్ చేయకండి, మీ ఆస్తులు, ఇదంతా నిజానికి యుఏఈ సొంత ఆస్తులు ఇవ్వలేదండి. ఇక్కడ క్లియర్ గా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇరాన్ కు సంబంధించిన ఆస్తులు $120 బిలియన్ వర్త్ ఆస్తులు, గోల్డ్ ఇవన్నీ ఫ్రీజ్ అయిపోయినాయి. అంటే అమెరికా ఇరాన్ మీద ఆంక్షలు పెట్టే క్రమంలో ఇరాన్ ఆస్తులు వివిధ దేశాల్లో ఉన్నాయి. ఆ ఆస్తులంతా ఫ్రీజ్ చేసింది, అంటే తన కంట్రోల్లో పెట్టుకుంది, ఇరాన్ కంట్రోల్లో లేవు. అలాగా యుఏఈలో ఫ్రీజ్ అయినవి దాదాపు 20 బిలియన్ వర్త్ ఆస్తులు ఉన్నాయి. అందులో కొన్నిటిని ఇచ్చింది ఇప్పుడు ఇరాన్దే ఇచ్చింది. కానీ అమెరికాని ధిక్కరించినట్టు కదా ఇక్కడ. అమెరికా ఆంక్షలు పెట్టి నేను ఫ్రీజ్ చేసిన ఒక పైసా కూడా ఈ నష్టాన్ని ఫ్రీజ్ చేసిన ఆస్తుల నుంచి వసూలు చేస్తాను, ఇవన్నీ ట్రంప్ చెప్తుంటే, మరోపక్క సీక్రెట్ గా యుఏఈ ఇరాన్ ఆస్తులైనప్పటికీ అది ట్రంప్ కంట్రోల్లో ఉండాలి, అమెరికన్ కంట్రోల్లో ఉండే వాటిని తీసుకెళ్లి వాళ్ళకి అప్పగించడం అంటే ఇరాన్కి యుఏఈ సరెండర్ అయిపోయింది. ట్రంప్కి వ్యతిరేకంగా, అంటే ట్రంప్ని ధిక్కరిస్తున్నాయి గల్ఫ్ దేశాలు వరుసగా. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది వీడు అనవసరంగా, వీళ్ళ యుద్ధం కాదు అది, వీళ్ళకి ఇరాన్తో ఏమి వైరం లేదు. ట్రంప్ వచ్చి యుద్ధం చేసి వీళ్ళని ఇప్పుడు ప్రమాదంలోకి నెట్టి వీళ్ళ భవిష్యత్తును కూడా, గతము పక్కన పెడితే ప్రజెంట్ ఫ్యూచర్ని రెండింటిని ప్రమాదంలోకి నెట్టేశాడు ట్రంప్. సో మన యుద్ధం కాని దాన్ని ఎవడో యుద్ధం చేస్తే మనం ఉంటున్నాము. మనం అమెరికాతో ఉండడం వల్ల కదా ఇష్యూ వచ్చింది. ఓన్లీ అమెరికా మీదే డిపెండ్ అవ్వకుండా మనం మల్టిపుల్గా వెళ్ళాలి అనేది వాళ్ళు. అందుకని ఇప్పుడు ముస్లిం దేశాల డిఫెన్స్ అగ్రిమెంట్లు కూడా జరుగుతున్నాయి. మననే సౌదీ, తర్వాత టర్కీ, పాకిస్తాన్ ముగ్గురు కలిసారు, ఈజిప్ట్ కూడా రాబోతుంది. అలాగే ఒక ముస్లిం దేశాల నాటో లాంటిది, నార్త్ అట్లాంటిక్ ట్రెటీ లాగా ముస్లిం దేశాల నాటో కూడా ఏర్పడే అవకాశం మనకి కనిపిస్తా ఉంది. మరోవైపు చైనాతో, రష్యాతో కూడా ఈ దేశాలు కొంత మంచి సంబంధాలు, ముఖ్యంగా చైనాతో పెట్టుకుంటే, అంటే చైనా ఎప్పుడు యుద్ధాల మీద ఆధారపడలేదు. అదే చైనా మెథడ్ ఏంటంటే వ్యాపారము, డెట్ ట్రాప్ అంటారు. అప్పులు ఇచ్చి ఆ దేశాలని తన కంట్రోల్లో పెట్టుకోవడం, ఆ దేశాల్లో పెట్టుబడులు పెట్టడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం ద్వారా ఆ దేశాలను కంట్రోల్లో పెట్టుకోవడం అన్న మెథడ్ని చైనా ఫాలో అవుతుంది. అమెరికా ఏమో ప్రతి దేశాన్ని బెదిరించడం, ప్రతి దేశాన్ని బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళ వనరులను దౌర్జన్యంగా కొలగొట్టడం, వినకపోతే వాళ్ళ దేశాల మీద యుద్ధాలను ప్రకటించడం, ఈ పద్ధతి ముందు నుంచి కూడా అమెరికా చేస్తుంది. అందుకని ఇప్పుడు గల్ఫ్ దేశాలకు బుద్ధి వచ్చింది అనమాట. సో మనం అమెరికా మీద డిపెండ్ అవ్వకూడదు. సో ఇరాన్తో శత్రుత్వం మనకు మంచిది కాదు, పక్కలో బల్లేం కదా, వాడే ఉంది, ఈ రోజు చేస్తాడో వాడు అవసరాలు మళ్ళీ వెళ్ళిపోతాడు అమెరికా. ఇక్కడ ఉండేది ఇరాన్ పక్కన ఉంటాయి ఇవి. సో అందుకని ఇప్పుడు పైగా ఆ దేశాల్లో ఓన్ పాపులేషన్ ఎంత అండి, 5-10% కూడా ఉండదు, మిగతా అన్ని విదేశాల పాపులేషనే. సో అందుకని ఇప్పుడు వాళ్ళు అవన్నీ కూడా సుల్తాన్ కుటుంబాలు, రాజు కుటుంబాలు. సో వాళ్ళకి యుద్ధాలు చేస్తే నష్టం, వాళ్ళకి యుద్ధాలు చేసే అవసరం కూడా లేదు వాళ్ళకి. అందుకని ఇప్పుడు ఇరాన్ని కాకపట్టడానికి ఇరాన్ ఫ్రీజ్ అయిన ఆస్తుల్ని మళ్ళీ ఇరాన్కి అప్పగించే కార్యక్రమం యుఏఈ చేస్తుంది. ఇది ఇరాన్ సాధించిన విజయం. ఒక రకంగా యుద్ధంలో కలిగే మంచి ఫలితాల్లో ఇరాన్కి ఇది ఒకటి జరిగింది. యుద్ధం లేకపోయింటే ఈ ఆస్తులు వెనక్కి వచ్చేవి కాదు. యుద్ధం వల్ల నష్టం కూడా జరిగింది. అయితే ఆ నష్టాన్ని పూడ్చుకునేదానికి రకరకాల ఎత్తులు ఇరాన్ వేస్తుంది. అందులో భాగంగా గల్ఫ్ దేశాలను బెదిరించడం ద్వారా గల్ఫ్ దేశాల్లో ఉన్న ఫ్రోజన్ అసెట్స్ ని తను తెప్పించుకోగలుగుతుంది ఇరాన్. కాకపోతే ఇది యుఏఈ అప్సిల్గా చేయట్లే. అప్సిల్గా ఏమో ఇదంతా అబద్ధము, ఈ న్యూస్ అంతా బోగస్ అంటుంది. కానీ మనకి క్లియర్గా బయటకు వచ్చేసాయి న్యూస్. సో క్లియర్గా అయితే వీళ్ళ ఆస్తులు ఇప్పటి వరకు 2 బిలియన్ల క్యాష్, 2 టన్నుల గోల్డ్, ఒక 30 విమానాలు యుఏఈ నుంచి ఇరాన్కి వెళ్ళాయి. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్.